ఈరోజు వీడియోలో వచ్చేసి మనము వినాయక చవితి రోజు 5 రకాలు చేశాను చెప్పాను కదా, వాటిలో 2 ఆల్రెడీ షేర్ చేసేసాను. మిగతా 3 ఏమేమి ఐటమ్స్ చేశాను అని ఎలా చేశాను అనేది ఈ వీడియో మొత్తంలో 3 ఐటమ్స్ గురించి చెప్పబోతున్నాను. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. పక్కన స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో తిరగమాత దినుసులుగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలానే పచ్చనగబాడలు వేసుకోవాలి. అలానే కారానికి ఎండుమిర్చి వేసుకోవాలి. ఇదైతే దద్దోజనంకి అన్నమాట. అలానే ఇందులో కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న మిశ్రమాన్ని అయితే మనము వండి పెట్టుకొని ఉన్న అన్నం బాగా చల్లార్చుకొని అందులో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనము సేమ్ అదే ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని పులిహోరకి ప్రిపేర్ చేసుకున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇందులో అయితే పప్పులు ఎక్కువ యాడ్ చేసుకోండి. శనగబేడలు, అలానే వేరుశనగపప్పు, ఎండుమిర్చి కారానికి తగ్గట్టు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ మనమైతే చింతపండు బాగా ఉడికించుకున్నాం కదా, అందులో పిప్పి మాత్రమే తీసుకొని కొద్దిగా నిమ్మకాయ వేసుకొని అలానే అందులో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఉన్న మిశ్రమంలో కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకొని ఉన్నాం కదా చింతపండు, అలానే నిమ్మరసం వేసేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక ఇందులో వచ్చేసి మనము చల్లారి పెట్టుకొని ఉన్న అన్నంను అయితే యాడ్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పులిహోర కూడా రెడీ అయిపోతుంది మరి కొద్దిసేపట్లో. ఇక దద్దోజనం, పులిహోర, కుడుములు, అలానే పప్పు సుక్కిలు రెడీ అయిపోయాయి. ఇక 1 ఐటమ్ ఉంది కదా, ఆ 1 ఐటమ్ ఏంటో వీడియోలో అయితే చూసేసేయండి. సో పులిహోర అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇంకా దద్దోజనం కూడా బాగా వచ్చేసింది. దద్దోజనం ఇంకా పెండింగ్ ప్రాసెస్ ఉంది కదా, సో అది కూడా చూసేసేయండి. ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న మిశ్రమం అంతా వేసిన తర్వాత కొద్దిగా పెరుగు వేసి అందులో సరిపడా అంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంత బాగా అంటే అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో వాటర్ అనేది యాడ్ చేయకుండా నేను ఓన్లీ పెరుగుతో మాత్రమే మిక్స్ చేసేసాను. ఫైనల్ ఐటమ్కి వచ్చేసాము, అదేనండి వడ అయితే చేస్తున్నాము. మినప గారెలు. వీటిలో అయితే మనము ఆనియన్ అస్సలు వేయకూడదు. ప్రసాదంగా పెట్టే దాంట్లో ఆనియన్ అనేది అస్సలు యాడ్ చేసుకోకూడదు, అది ఏదైనా సరేనా. సో ఆనియన్ యాడ్ చేయకూడదు. అలానే గారెలు చాలా బాగా లావుగా అయితే చేసుకోవాలి. అప్పుడైతే వినాయకుడికి చాలా ఇష్టంగా తింటారని మా అమ్మ చెప్పింది. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక పప్పు సుకీలు, కుడుములు, దద్దోజనం, వడ, అలానే పులిహోర, చింతపండు పులిహోర ప్లస్ నిమ్మకాయ పులిహోర. ఇలా అయితే ఫస్ట్ డే 5 పిండి వంటలతో మా వినాయకుడి బొజ్జ నింపేశామండి. ప్రసాద కార్యక్రమాలు ఈ వీడియో అయితే ముగిసాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియో నుంచి వినాయక చవితి ఫుల్గా చూసేయండి.